ఓకే. యాక్చువల్లీ నేను ఈ క్లాస్ రికార్డింగ్ మీకు ఇంకొకటి ఉంది ఆల్రెడీ నా ఛానల్లో. సో అది నేను మీకు పెట్టాను. సో చూడండి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ లాగా చేస్తున్నాను. సో ఇదేంటిది మనకి క్యాప్. ఓకే, క్యాప్ మీద లైన్స్. ఓకేనా. ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీకు రౌండెడ్ కార్నర్స్ లాగా చేసుకోండి. ఓకేనా. సో ఇట్లా చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, సో దీనిది డూప్లికేట్స్ తీసుకుందాం. ఓకేనా. సో ఎట్లా చేస్తాం డూప్లికేట్స్. సో చూడండి ఇక్కడ ప్రెజర్కి తీసుకోండి. ఓకేనా. కొంచెం దీన్ని సేవ్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది, మళ్ళీ కరెంటు పోతే కాదు. ఓకే. ఓకేనా. రైట్. సో ఇప్పుడు దీన్ని కొంచెం సన్నగా చేద్దాం. చేసేసి సో కంట్రోల్ డి కొడదాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఈ రెండింటికి బ్లెండ్ చేద్దాం. గుర్తుందా బ్లెండ్ అందరికీ? ఓకేనా. సో దీన్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలంటే చేసుకోండి. ఓకేనా. అండ్ న్యూ పాత్లో. ఓకే. సో ఇట్లా మీరు పాత్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, దీన్ని చూడండి ఈ బ్లెండ్ తీసేసుకోవచ్చు. ఓకే, బ్రేక్ బ్లెండ్ ఆ పార్ట్ కొట్టండి, కొట్టేసి డిలీట్ కొట్టేసి. ఓకేనా. సో ఇట్లా సో మనకి ఇట్లా గ్రూప్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే. అండ్ వీటిని మీరు చూడండి, వీటిని నేను బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఎట్లా చేయొచ్చు బిట్ మ్యాప్లో కన్వర్షన్. సో ఫస్ట్ ఈ మూడు సెలెక్ట్ అయితే ఇలా చూసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనండి. ఓకే, తెలుసు కదా కన్వర్ట్ టు బిట్ మ్యాప్. సో ఇప్పుడు చూడండి అది బిట్ మ్యాప్లోకి అయిపోయినాయి, కొంచెం బ్లర్ అయినాయి చూసారా. సో తర్వాత మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బ్లర్ అప్లై చేసుకోవచ్చు. గౌసియన్ బ్లర్ కొంచెం అప్లై చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ దిస్ లెఫ్ట్. సో 1.3 బాగుంటుంది నాకు. ఓకే. సో ఇట్లా పెట్టేసుకుందాం. ఓకే. 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 సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఫస్ట్ అయితే మనము ఇంకా షేడింగ్స్లోకి రాలేదు. ఓకే. సో ఇప్పుడు మనము యాక్చువల్లీ షేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. షేడింగ్. సో ఫస్ట్ బాడీ షేడింగ్ చేద్దాం మనం. ఓకేనా. సో బాడీకి షేడింగ్ ఎట్లా చేయాలి, మనం షేడింగ్కి సపరేట్ ఒక ఇది తీసుకుందాం. అయితే ఒక విషయం ఇక్కడ ఒకటి చేసేద్దాం, తర్వాత మనం షేడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే ఇక్కడ ఈ లైన్స్ క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా. ఇక్కడ సెంటర్ లైన్స్, జస్ట్ ఒక సెంటర్ లైన్స్ 2 క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ అయిపోతుంది. సో బిజీ తీసుకోండి. ఓకేనా. సో దీనికి కావాలంటే కొంచెం సన్నటి లైన్స్ పెట్టుకోండి. ఓకే. సో దీనికి మనం డార్క్ గ్రీనిష్
కలరింగ్ ఇద్దాం. ఓకేనా? ఓకే, సో దీనికి మళ్ళీ మనము హెయిర్ లైన్ ఇద్దాం అండ్ డార్క్ గ్రీనిష్ కలర్ ఇద్దాం. ఓకేనా? సో ఇలా. అండ్ ఇది కావాలి అంటే దీనికి మనము చూడండి బిట్ మ్యాప్లో కన్వర్ట్ ఇద్దాం. ఓకే, చేసేసి దీనికి కొంచెం బ్లర్ ఇద్దాం మనం. ఓకేనా? చూడండి అట్లా ఒక సన్నటి లైన్లా కొంచెం రియాలిటీ వస్తుంది. సో దీన్ని కూడా మనము కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అన్నాం అనేసి ఎఫెక్ట్స్ బ్లర్ కాషన్. ఓకేనా? ఇట్లా ఇట్లా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే ఈ క్యాప్కి ఒక గ్రేడియంట్ ఇద్దాం. ఓకేనా? క్యాప్కి మనకి గ్రేడియంట్ లేదు, ఇది లాక్లో ఉంది. సో క్యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్యాప్కి గ్రేడియంట్ ఇస్తాను నేను. సో F11 కొడదాం. కొట్టేసి సో మీకు అక్కడ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఉంది. ఓకేనా? సో ఎవరింట్లో క్లాక్ సౌండ్ వస్తుంది బాగా? మా దగ్గరే సార్. ఓకే ఓకే, ఉండని అండి, బాగానే ఉంది క్లాక్ సౌండ్. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. ఓకే, సో కొంచెం ఐ థింక్ సెలెక్ట్ అవ్వట్లేదు అది. సో ఒకవేళ ఇక్కడ కాకపోతే మనం కొంచెం పైకి ఇట్లా తీసుకెళ్ళచ్చు. ఓకేనా? కొంచెం ఇట్లా. ఓకే, చూడండి. ఓకే, ఇట్లా. సో ఇప్పుడు మనము దీనికి గ్రేడియంట్ని మనము జీ క్లిక్ చేద్దాం. దీన్ని రివర్స్ సో రివర్స్లో రొటేట్ చేద్దాం. కొంచెం డిఫరెంట్గా వచ్చినా పర్లేదు, ఎగ్జాక్ట్లీ రావాలని రూల్ లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ షేడ్స్ కంప్లీట్ ఇద్దాం. ఓకేనా? సో బాడీకి షేడింగ్ ఎట్లా ఇవ్వాలో చూద్దాం. సో ఎట్లా ఇస్తాం బాడీ షేడింగ్ మనము? సో ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటా. సో షేడ్స్ అని పెడదాం దీనికి. ఓకేనా? షేడ్స్ అని పెట్టాను. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ షేడ్స్ తోటి స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ బిజర్ టూల్ తీసుకుంటాం. సో మనము కావాలంటే ఇగో దీన్నే ట్రేస్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్నే ట్రేస్ చేసుకొని ఓకేనా?
ఇప్పుడు దీన్ని మనం ఇక్కడికి తీసుకొద్దాం. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీనికి మనం యాక్చువల్లీ వైట్ ఇవ్వాలి. వైట్ కాదు యాక్చువల్లీ, మనం ఇక్కడి నుంచి కలర్ పిక్ చేసుకోండి. ఓకేనా, చేసుకొని దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా, సో సైజ్ ఇంక్రీజ్ చేసాం కదా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే చూడండి, దీన్ని 10 పెట్టామా, మనం యాక్చువల్లీ 8 పెడదాం. ఓకేనా, సో ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ అయితే అవుట్లైన్, దిస్ ఈజ్ అ స్ట్రోక్, దీన్ని మనం ఒక అవుట్లైన్లో కన్వర్ట్ చేద్దాం. సో ఎట్లా కన్వర్ట్ చేస్తాం అవుట్లైన్లోకి, మనము ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఇది నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మీరు కొంచెం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అర్థమైందా అనిల అండ్ సునీత? సంతోష్ ఉన్నావా నువ్వు? వెళ్ళిపోయావా? సంతోష్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఓకే, సో ఇప్పుడు మనము కావాలి అంటే దీనికి కొంచెం మనము బిట్ మ్యాప్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకేనా, సో కన్వర్ట్ టు బిట్ మ్యాప్. ఓకే, కొంచెం బ్లర్ ఇద్దాం. ఓకేనా, చూడండి, సో కొంచెం బ్లర్ ఇచ్చాం మనం. ఓకేనా, సో కావాలి అంటే దీనికి కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా ఇవ్వచ్చు. మీరు గుర్తుందా ట్రాన్స్పరెన్సీ అందరికీ? సో ఇక్కడ మనకి యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వచ్చు. చూడండి, అప్పుడు కొంచెం మైల్డ్గా వస్తుంది. కాకపోతే కొంచెం ఇద్దాం ట్రాన్స్పరెన్సీ. ఓకేనా, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర మనం కొంచెం దీనికి డార్క్ కలరింగ్ ఇద్దాం ఎడ్జెస్ దగ్గర. సో దీన్ని కొంచెం లాక్ చేసేస్తాను, ఎందుకైనా మంచి లాక్ చేసేద్దాం. ఓకేనా, సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఒకవేళ ఇది ఒకవేళ ఏమంటారు, ఇది కదులుతూ ఉంటే మాత్రం బాడీని హైడ్ చేసేసుకోండి. ఓకేనా, ఎందుకంటే బై మిస్టేక్ మనకి ఒక్కొక్కసారి బాడీ ఇట్లా కదిలిపోయే ఛాన్స్ ఉంది. సో దీన్ని లాక్ చేసేద్దాం ఎందుకన్నా మంచి. ఓకేనా, సో అందుకే మనం జస్ట్ ఇప్పుడు మనం షేడ్స్లో ఉన్నాం. ఓకే, ఓకేనా, చూడండి ఇది ఇట్లా ఎడ్జ్లో పెడుతున్నాం. ఓకేనా, ఈ లైన్ని ఎడ్జ్లో పెడదాం. సో దీనికి మనం కొంచెం డార్కిష్ కలర్. ఓకేనా, సో ఇట్లా డబుల్ క్లిక్ చేసుకోండి. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇట్లా
సో ఇలా. ఓకే, ఇప్పుడు దీని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ చేయొచ్చు మనం. ఇట్లా పెట్టే బదులు ఇగో దీనికి మీరు ఆర్టిస్టిక్ మీడియా అప్లై చేసుకోవచ్చు. గుర్తుందా ఆర్టిస్టిక్ మీడియా మీకు? ఐ క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడ ఆర్టిస్టిక్ మీడియా గుర్తుందా? అనిల సునీత. చూడండి ఇక్కడ ఇది లైన్ని నేను మారుస్తున్నా చూడండి. ఓకే, లైన్ మారుతాను చూసారా? చూడండి ఇక్కడ లైన్ డిఫరెంట్గా మారుతుంది. చూసారా? అది అంటే పైన థిక్గా ఉంది, కింద ఇట్లా సన్నగా అయిపోయింది. దీనికి కావాలంటే కొంచెం ఇంకా థిక్నెస్ ఇంకా పెంచచ్చు దీన్ని. చూడండి ఇంకొంచెం థిక్ అయింది అది, చూసారా? అయితే మనకి ఇది ఇట్లా బ్లాక్లో రాకూడదు ఇది. సో ఈ కలర్ తీసుకున్నాను. ఓకేనా? అయితే ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ బ్రష్ ఇది. సో బ్రష్కి ఎట్లా అప్లై చేస్తాం కలరింగ్ మనం? ఓకేనా? ఇట్లా ఫిల్ కలర్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో వచ్చిందా ఇప్పుడు కలరింగ్? సో ఇప్పుడు మనము దీన్ని చూడండి, దీన్ని ఫస్ట్ బ్రేక్ చేద్దాం. బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా అపార్ట్. రైట్ క్లిక్, బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా అపార్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో దీనికి మళ్ళీ చూడండి ఇక్కడ దేనికి ఇస్తారు, దీనికి బిట్ మ్యాప్ చేసుకోండి. ఓకేనా? కన్వర్ట్ టు బిట్ మ్యాప్. ఓకేనా? సో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎఫెక్ట్, బ్లర్, గౌసియన్ బ్లర్. చూడండి అక్కడ చూడండి ఎడ్జ్ మనకి డార్క్ లాగా వస్తుంది. ఓకేనా? ఎక్కువ పెట్టకండి. అది అవుట్ వెళ్ళినా పర్లేదు, దాన్ని మనం ఫోటోషాప్లో కట్ చేసుకున్నాం. ఒకవేళ అవుట్ సైడ్ బ్లర్ వచ్చేసిందంటే. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇటు సైడ్ చేద్దాం సేమ్ థింగ్. ఓకే, అయితే డూప్లికేట్ చేయొద్దు, మనం మాన్యువల్గా చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? సో చూడండి బీజీఆర్తో ఎంత పని ఉందో మనకి. నెక్స్ట్ మీకు వెక్టర్ ఆర్ట్ స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా మనకి బీజీఆర్ వరకే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అగైన్ సో ఏం చేయాలి, దీనికి కొంచెం మనము దీని లెంగ్త్ ఇంక్రీజ్ చేద్దాం. ఎంత పెట్టాం లెంగ్త్ మనం? యాక్చువల్ 4 ఉండే కదా. అండ్ కలర్ ఏముండేది? ఓకే, సో డార్క్ కలర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేయాలి కొనే. ఓకే, ఆర్టిస్టిక్ మీడియా చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఆర్టిస్టిక్ మీడియా చేద్దాం. సో ఐ క్లిక్ చేద్దాం ఆర్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏది బాగుంటుంది దీంట్లో? ఇది బాగుంది కదా, రైట్? సో మళ్ళీ దీన్ని రైట్ క్లిక్, బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా అపార్ట్ అండ్
ఫిల్ కలర్ ఇద్దాం. ఫిల్ కలర్లో ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం. సో దీన్ని మనం మళ్ళీ కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అందాం అనేసి ఎఫెక్ట్లో బ్లర్లో వాషన్ బార్. ఓకేనా. ఎడ్జ్లో మనకి డార్క్ కలర్ రావాలి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఈజ్ మనకి చూడండి ఇక్కడ ఒక సన్నటి వైట్ అవుట్లైన్ వచ్చింది మనకి. సో అదొకటి పెడదాం మనం. ఓకే. సో ఎట్లా పెడతాం మనం. సో అగైన్ మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ డ్రా చేసుకుందాం. ఓకేనా. ఓకేనా. సో ఇట్లా తీసుకోండి. తర్వాత ఏం చేయాలి మనం. కలర్ కావాలంటే పిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం డార్కిష్ కలర్ పెడదాం. ఓకేనా. బ్రైటిష్ కలర్ సార్. ఓకే. సో కొంచెం బ్రైటిష్ కలర్ పెడదాం. అండ్ కావాలి అంటే అయితే మనం దీన్ని డిస్ట్రిక్ట్ మీడియాకి అక్కర్లేదు నాకు తెలుసు. దీన్ని మనం డైరెక్ట్ ఇట్లానే పెట్టేద్దాం. ఓకే. పెట్టేసి దీనికి కొంచెం మనం బిట్ మ్యాప్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకేనా. చేసి ఎఫెక్ట్స్లో బ్లర్లో వాషన్లో. ఓకేనా. సో అట్లా. సో చూడండి ఒక బాటిల్ రెడీ అవుతుంది మనకి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి ఇక్కడ మనం ఇప్పుడు కొంచెం క్యాప్ దగ్గర మనం హైలైట్స్ పెడదాం. బాగుంటుంది. సో ఒక 2 minutes ఆగండి, ఇప్పుడే వస్తా. ఓకేనా. ఓకే. రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూడండి ఇక్కడ షేడ్స్ ట్రై చేద్దాం. సో జస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక లైన్ ఇట్లా వేసుకున్నాం మనం, సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. సో మీరు అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయాలా, నాకు అర్థమైందా. పెండింగ్ అసైన్మెంట్స్ వింటున్నారా. మీకే మంచిదండి మీ పోర్ట్ఫోలియోకి. మీకు లేకపోతే మీ పోర్ట్ఫోలియో చేసే టైంలో మళ్ళీ మీకు హడావిడి అయిపోతుంది. మళ్ళీ మొత్తం అన్నీ మీకు రెడీ చేసుకోవాలి. ఆ టైంలో మీకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ మర్చిపోయి ఉంటారు. సో అందుకే అంటున్నాను నేను. అండ్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ కూడా కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ క్వాలిటీ మంచిగా ఉంటేనే మీకు. అండ్ ఇంకో 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. అది మీరు ఇది అంటే దేనికి నేర్చుకున్నారు, జాబ్స్కేనా లేకపోతే ఇంకేమైనా పర్పస్? 100% జాబే సార్. మీరు కూడానా సునీత? ఎస్ సార్. సో జాబ్స్కి చేయాలంటే మీరు స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. స్కిల్ లెవెల్ చాలా మంచిగా ఉండాలనేది. ఓకే సార్.
అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే కదా సార్ స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యేది. చెయ్యాలి ఇంకా, అంటే ఇంకా చెయ్యాలి మీరు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నాను కాబట్టి నాకు కొంచెం స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ అయింది. కానీ మీరు సార్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నాకు అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అయితే 7-8 ఇయర్స్. కానీ టోటల్ ఫోటోషాప్ ఇవన్నీ అయితే 20 ఇయర్స్ ఉంది. నాట్ ఓన్లీ ఫోటోషాప్, మీరు ఇవన్నీ కూడా చెప్తారు కదా సార్, ప్రీమియర్ ప్రో అండ్ ఈ ప్రీమియర్ ప్రో అది. సార్ ఇప్పుడు మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అలాగ అవ్వాలంటే 2 ఇయర్స్ పడుతుందా? అంటే అది డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండి. మీరు ఎక్కువ టైం మీరు స్పెండ్ చేస్తే మాత్రం మీరు విది షార్ట్ టైంలోనే మీరు మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇప్పుడు నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ని చూసాను నేను. వాళ్ళలో కొంతమంది చాలా హై లెవెల్ స్కిల్ లెవెల్లో చేస్తారు, ప్రొఫెషనల్లా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు సిస్టమ్ మీద. ఇప్పుడు మీరు కూడా అనేలా కొన్ని మీరు చేశారు మంచి, అవి ప్రొఫెషనల్గా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే మీరు మంచిగా టైం స్పెండ్ చేశారు. సో అట్లా అన్ని. కానీ కొన్ని మీకు ఇంకా నార్మల్గా ఆర్డినరీగా ఉన్నాయి. సో అందుకే మీరు స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అట్లా. అది ప్రాక్టీస్తోనే బాగా ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ తోటి వస్తాయి అన్నమాట మనకి. ఈవెన్ టూల్స్ కూడా మర్చిపోకుండా వెంటనే హ్యాండ్స్ ఆన్ ఉంటాయి. అదే. సో ఇక్కడ దీనికి యాక్చువల్లీ మనము ఆర్టిస్టిక్ మీడియా ఇద్దాం. ఇవ్వచ్చు, ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఐ థింక్ కోడ్ ఇస్తాను. ఇది బాగుంది. ఓకే, సో డబల్ క్లిక్. ఓకే ఫిల్ సారీ ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, మనం దీనికి బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా పార్ట్ అనేసి మళ్ళీ కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అండ్ ఎఫెక్ట్స్ బ్లర్ వర్షన్ బ్లర్. ఓకేనా? ఓకే, ఇక్కడ కొంచెం సైడ్కి కొంచెం చేసేద్దాం, అయిపోతుంది. మనకు 100% ఇట్లానే రావాలని కాదు ఇక్కడ పాయింట్. మనకి జస్ట్ ఒక బాటిల్ లుక్ వస్తే చాలు. ఓకే, సో కొంచెం ఇక్కడ మనము ఏం చేస్తామంటే, సో నేను ఇక్కడ సింపుల్ బ్రిజియర్ వేసుకుంటా ఇక్కడ. ఓకేనా? నార్మల్ బ్రిజియర్. దీనికి ఏవి మనకి ఆర్టిస్టిక్ మీడియా అక్కర్లేదు ఇక్కడ. జస్ట్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీంట్లో మనము దీన్ని యాక్చువల్లీ ఇక్కడ పెడదాం. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనము కలర్ ఫిల్ చేయాలి. సో 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 ఈ కలర్ ఫిల్ చేద్దాం మనము. సో డైరెక్ట్ ఇక్కడ నుంచే కలర్ పిక్ చేసుకుందాం. ఓకేనా? ఎస్ సార్.
సో దీనికి మనము అవుట్లైన్ నానబెట్టేద్దాం. ఓకేనా? సో పెట్టేసి కొంచెం దానికి బిట్ మ్యాప్ ఇద్దాం. ఓకే, ఇచ్చేసి ఎఫెక్ట్స్ బ్లర్ మోషన్. ఓకే, సో కొంచెం రఫ్గా బ్లర్ ఇద్దాం. రైట్, ఓకేనా? సో ఇట్లా మీరు కొంచెం క్యాప్ డిజైన్ చేసుకో. జస్ట్ మనం ఒకటి ఏం చేద్దాం అంటే నెక్ ఒకటి కొంచెం ప్రాపర్గా డిజైన్ చేద్దాం. సో నెక్కి ఫస్ట్ వేర్ ఇస్ ద నెక్ ఇక్కడ. ఓకే, నెక్కి ప్రాపర్గా జస్ట్ మనము ఒక 2 గ్రేడియంట్స్ ఒక లైనింగ్ లాగా ఇద్దాము. ఓకేనా? సో ఏం చేద్దామంటే నెక్కి మనము F11 కొడదాం. కొంచెం సో ఇట్లా మనము గ్రేడియంట్ ఇద్దాం. ఓకే, ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు కొంచెం మనము లైటింగ్ ఇద్దాం. కొంచెం లైట్ షేడ్ ఉందిగా ఇక్కడ. సో ఎట్లా వేస్తాం లైట్ షేడ్? సింపుల్గా ఇట్లా షేడ్స్కి వచ్చేద్దామా. షేడ్స్ ఈ లేయర్లో చేసుకోండి మీరు బెస్ట్. ఓకేనా? ఓకేనా? ఓకే, సో అవుట్లైన్ నన్ అనేద్దాం. తర్వాత కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అండ్ బ్లర్లో వర్జన్ బ్లర్ ఇద్దాం. కొంచెం ఇద్దాం. ఇట్లా ఇచ్చేసి కొంచెం మనం ఒపాసిటీ తగ్గిద్దాం దాన్ని. ఓకేనా? సో ఎట్లా తగ్గిస్తాం? ఒపాసిటీ, ట్రాన్స్పరెన్సీ చూడండి. ఓకేనా? చూడండి. సో అట్లానే ఇక్కడ ఇటు సైడ్ కూడా పెట్టేద్దాం, అయిపోతుంది. సో దీనికి ఇంకొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తాం. ఓకే, సో చూడండి. సో తర్వాత ఈ ఎడ్జెస్లో కొంచెం డార్క్ షేడ్స్ ఇద్దాం. చూడండి, ఇక్కడ ఎడ్జెస్లో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది మనకి. సో ఎట్లా ఇస్తాం? గ్రేడియంట్ ఇవ్వచ్చు. డ్రాప్ షాడో ఒకటి ఇవ్వచ్చాము. సో జస్ట్ ఏం లేదు, దీన్ని మనము లైట్గా చూడండి, ఇక్కడ ఈ కలర్ పిక్ చేసుకుందామా. ఓకేనా? ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఇట్లా వచ్చిందా? దీనికి కావాలంటే ఆర్టిస్టిక్ మీడియా ఇవ్వచ్చు. ఆర్టిస్టిక్ మీడియాలో మనము ఓకే ఇది థిక్ కలర్స్ వచ్చేసినాయి బాగా. థిక్ వస్తుంది కదా చాలా. ఐ థింక్ ఇది బాగుంది, ఇది బాగుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము
బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా పార్ట్, దీనికి సేమ్ కలర్ ఇద్దాం. సో ఫిల్ కలర్, ఓకే. సో కావాలంటే దీనికి బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేసుకోండి మీరు, చేసుకొని దీనికి ఎఫెక్ట్స్లో బ్లర్ ఇచ్చుకోండి కొంచెం, వెరీ లైట్ బ్లర్, చాలా లైట్ బ్లర్, ఓకేనా. రైట్. సో జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ హిట్ సైడ్ చేసేద్దాం. సో ఆల్మోస్ట్ టైం అయిపోతుంది చూడండి. 351 సార్. సో అయిపోయిందిలే మనకి, జస్ట్ కొన్ని ఫైనల్ టచెస్. సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా తెలుసా, మీకు మీ పోర్ట్ఫోలియోలో ఇవి మీకు మంచి హైలైట్ ఉంటాయి అన్నమాట మీ పోర్ట్ఫోలియోలో. ఎస్ సార్. సో అందుకే నేను మీకు చెప్తున్నా. ఓకే సార్. సార్ నార్మల్గా ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఏం చేయిస్తారు అంటే అటెండ్ అయితే? అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఈ గ్రాఫిక్ డిజైనింగ్కి మేము అప్లై చేస్తాము, మ్మ్. అంటే ఏమేమి ఉంటాయి అంటే ఏంటి, మాకు ఇలా ప్రాక్టికల్గా ఏదైనా చేయమని ఇస్తారా? మీకు ఇట్లా లోగో డిజైన్ ఇవ్వచ్చు మేబీ కొన్ని కంపెనీస్లో, ఓకే. కొన్నిట్లో మీకు ఇట్లానే ప్రోడక్ట్ డిజైన్ ఇవ్వచ్చు. సో కొరల్ రాక్ అయితే చాలా ఉంటాయి వర్క్స్. ఓకే. ఓకే, దీనికి ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాం. అండ్ బ్రోచర్ డిజైన్, బ్రోచర్, ఇంకా అది వెక్టర్ ఆర్ట్. వెక్టర్ ఆర్ట్ మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే సార్. ఓన్లీ ప్రాక్టికలేనా, ఇంకేదన్నా క్వశ్చన్స్ కూడా అడుగుతారా సార్? అంటే ఈ టూల్ దేనికి యూజ్ అవుతుంది అని అట్లా అట్లా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అందుకే మీకు ప్రాక్టికల్ యాజ్ వెల్ యాజ్, అంటే ప్రాక్టికల్ నేను ఎందుకు చెప్తానంటే మీకు మంచి మీ పోర్ట్ఫోలియోకి మంచి వర్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్టార్టింగ్లో ఎవరికి మీరు అంటే మీ స్కిల్స్ ఏంటి, మీరు ఎవరు అనేది తెలియదు. సో అప్పుడు మీకున్న ఒకే ఒక చాయిస్ ఈజ్ మీ పోర్ట్ఫోలియో, మీ షోరీల్. ఓకే. ఓకేనా? ఎస్ సార్. సో ఓకే, సో చూడండి మనకి బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసింది. జస్ట్ ఒక వన్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఎస్ సార్. కింద ఒక సో ఇట్లా పెట్టేద్దాం మనం, ఓకేనా. సో దీనికి మనము sorry, I think outline. ఓకేనా. సో డైరెక్ట్ ఇట్లా పెట్టేద్దాం మనం, ఓకేనా. దీన్ని కావాలంటే అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేసేద్దాం, ఓకేనా. బస్. సో ఇట్లా క్యాప్ అయిపోయింది ఇప్పుడు. సో జస్ట్ చూడండి నేను ఒక లేబుల్ క్రియేట్ చేసేస్తాను దీనికి. సో లేబుల్ ఎట్లా చేస్తామంటే చూడండి, అండ్ ఇది రిఫరెన్స్ని తీసేద్దామా. ఎస్ సార్. ఓకేనా. ఎస్ సార్. సో ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో చూడండి ఇది అన్నీ సెలెక్ట్ అవ్వట్లేదు అక్కడ. బాడీ లాక్లో ఉందా? సో కొన్ని లాక్లో ఉన్నాయి, అదే పెద్ద హెడ్. కొన్నిసార్లు నేను చూసుకోను అనమాట, ఓకేనా. ఇంకోటి కూడా లాక్లో ఉన్నట్టుందా? ఏంటది లాక్లో ఉంది? షేడ్స్. ఓకే, ఇప్పుడు అన్నీ క్లియర్గా. ఓకేనా. సో జస్ట్ మనం ఒక లేబుల్ పెడదాం.
ఒక్క నిమిషం. ఎస్ సార్. హలో, ఓకే. సో దీంట్లో మనము ఏం చేయొచ్చు అంటే చూడండి, దీనికి మీరు కావాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఇచ్చుకోవచ్చు ఇట్లా, ఓకేనా. సో చూడండి కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ, ఓకేనా. ఇట్లా లేబుల్కి ఓకేనా. అండ్ దీనికి నేను ఒక నమ్లాక్లో ప్లస్ కొడతాను. ప్లస్ కొట్టేసి ఇట్లా ఒకటి ఇట్లా 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 క్రియేట్ చేసుకుంటా, ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ మనకి అవుట్లైన్ పెట్టుకోవచ్చు ఇట్లా, ఓకేనా. అండ్ ఫిల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూడండి, ఓకే. సంథింగ్ లైక్ దిస్, ఓకే. సో తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు ఇక్కడ, సో మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు, ఓకే. వాటికాన్ వచ్చు, గీతికాన్ వచ్చు, ఓకే. ఉన్నారా అనిల అండ్ సునీత? ఎస్ సార్. ఎస్ సార్. సో ఎవరది వెళ్ళిపోయారు, వచ్చారు. ఓకే. ఓకే. సో ఇంకా మనకి దీంట్లో ఏముంటాయి, సో ఇక్కడ ఏమన్నా టైప్ చేసుకోండి. ఓకేనా. ఓకేనా. సో అర్థమైందా? ఎస్ సార్. సో ఇక్కడ మీరు చిన్నది అండ్ ఒక పని చేద్దాం మనం. ఇక్కడ ఇప్పుడు లోగో పెడదాం చూడండి. మంచి మనం ఏం చేద్దామంటే ఇందులోకి వెళ్దాం, ఐకాన్ ఫైండర్లోకి వెళ్దాం. ఉన్నారా మీరు? ఓకే. ఎస్ సార్. సో మనం ఐకాన్ ఫైండర్లోకి వెళ్ళేసి ఇక్కడ హెయిర్ అని కొడదాం ఒకసారి, ఓకే. ఓకే, ఆర్ మనకి గర్ల్ హెయిర్ అని కొడదాం, ఓకేనా. దొరుకుతుందంటారా ఏమన్నా మంచిది? అన్నీ మంచిగా లేవు మనకి. ఓకే, ఒక పని చేద్దాం, గూగుల్ ఇమేజెస్లోకి వెళ్దాం డైరెక్ట్, ఓకే. ఉమెన్ హెయిర్ అని పెడదాం, ఓకేనా. ఉమెన్ హెయిర్ క్లిప్ ఆర్ట్ అని పెడదాం. క్లిప్ ఆర్ట్ అని పెడితే మనకి చూడండి ఇట్లా వస్తాయి మనకి, ఓకేనా. ఎస్ సార్. సో ఇలా. సో దీన్ని నేను డైరెక్ట్ సేవ్ యాజ్ చేద్దాం మనం.
ఓకేనా. సో దీన్ని మనము ఇప్పుడు దీన్ని నేను ఫోటోషాప్లో ఓపెన్ చేయొచ్చు, అయితే మనం డైరెక్ట్ కొరల్ డ్రాలో ఓపెన్ చేద్దాం. ఓకేనా. బిట్ సో మ్యాప్ రైట్. ఇక్కడ మనము డైరెక్ట్ అవుట్లైన్ ట్రేస్ క్లిప్ ఆర్ట్ తీసుకున్నాము. ఓకేనా. సో డైరెక్ట్ ఇదిగో క్లిప్ ఆర్ట్ తీసేసుకొని సింపుల్గా ఓకే కొట్టేద్దాం. సో అప్పుడు మనకి డైరెక్ట్ ఇగో ఓన్లీ ఇంత వచ్చేస్తుంది, దీన్ని డిలీట్ చేసేద్దాం మనం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము కట్ అండ్ పేస్ట్ చేద్దాం. ఓకేనా. రైట్. ఎస్ సార్. ఓకే. సో తర్వాత మనము డబల్ క్లిక్ చేద్దాం. అండ్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో బ్యాక్గ్రౌండ్ పెడదాం. అండ్ అండ్ ఆల్సో దీనికి మనం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఒక నిమిషం, ఏదో బ్యాక్గ్రౌండ్ లాక్ అయిందా? బ్యాక్గ్రౌండ్ లాక్ అయినట్టుందా? కాలేదు కదా. ట్రాన్స్పరెన్సీ ఇద్దాం కొంచెం, ఎందుకంటే మనకి కనిపించాలి, బాగుంటుంది. ఓకేనా. సో రైట్. సో దీనికి మనము F11 ఏదైనా మంచి ఎల్లో కాబట్టి ఇది బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం మనం. ఓకేనా. రివర్స్. ఓకే. ఓకేనా. ఓకే. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఇది కొంచెం దీన్ని ఎడిటింగ్ చేయాలంటే చేసుకోండి మీరు. అంటే ఏదైతే మన హెయిర్ ఆయిల్ ఉందో, ఓకేనా, దీన్ని మీరు కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు. ఒక నిమిషం దీన్ని బయటకు పెడదాం. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా గ్రూప్ చేసేయచ్చు. అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కదా. ఎస్ సార్. ఒకటి ఏదో బిట్ మ్యాప్ అయిపోయింది సార్. ఓకేనా. సో ఇది గ్రూప్ అయిపోయింది చూడండి, టోటలీ గ్రూప్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది మనము దీన్ని ఒక్కదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే, సో దీన్ని మీరు కావాలంటే ఒకదాన్ని ఎక్స్పోర్ట్ చేసి డైరెక్ట్ ఫోటోషాప్ నుంచి ఫైనల్ అవుట్పుట్ చేయొచ్చు. అర్థమైందా. సో ఇట్లా ఫైల్ ఎక్స్పోర్ట్ అనేసి. సో ఆల్మోస్ట్ 4 అయిపోయింది కదా టైం. సో ప్రోడక్ట్ డిజైన్, సో పిఎన్జిలో ఇద్దామా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, డైరెక్ట్ దీన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం. ఒకవేళ మీకు ఎక్స్ట్రా బ్లర్ వచ్చిందని చెప్పారు చూడు. సో బ్లర్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం దీన్ని లేయర్స్లో ఓపెన్ చేసుకొని సో కొంచెం మీరు సెలెక్ట్ మోడిఫై కాంట్రాక్ట్ అనండి. ఓకేనా. అప్పుడు కొంచెం సెలెక్షన్ లోపలికి వస్తుంది. వచ్చిందా? ఎస్ సార్. కొంచెం వచ్చినట్టుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు Ctrl+Shift+I కొట్టండి, డిలీట్ కొట్టేసండి. ఓకే. ఎక్స్ట్రా బ్లర్ వెళ్ళిపోతుంది మనకి. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు సేవ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకా ఉన్నట్టుంది కదా. ఉందా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. ఓకే. కొద్దిగా ఉందేమో సార్, ఉంది ఒక్కసారి కదా? జూమ్ చేసి సరే ఇంకా కొంచెం కాంట్రాక్ట్. ఇంకొంచెం కాంట్రాక్ట్. సునీత ఉన్నారా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు సార్ ఇప్పుడు దీన్ని మనము ఒకసారి కంట్రోల్ ఎక్స్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వి కొడదాం. ఓకేనా? ఓకే, సో దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం దీన్ని, మీరు మనం కావాలంటే ఇక్కడ నుంచే ఇచ్చేసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడే క్రాప్ టూల్ చేసేస్తాను. ఓకేనా? తెలుసు కదా మనకి ఫోటోషాప్ అంతా నాలెడ్జ్ ఉంది కదా. ఎస్ సార్. సో మీరు ఏమంటారంటే ఇక్కడ టైప్ సంథింగ్ లైక్ దీనికి కొంచెం అట్రాక్షన్ కోసం కొంచెం మనము డ్రాప్ షాట్ వద్దాం మనం. ఓకేనా? ఓకేనా? రైట్. సో ఇట్లా కలర్ దీనికి మీరు వేరే ఏదైనా కలర్ ఇచ్చుకోండి, వైట్ కలర్ కానీ. ఓకే, సో ఇట్లా. ఓకే, సో ఇట్లా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ డిజైనింగ్. అర్థమైంది కదా? ఎస్ సార్. సో అయితే నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీంట్లో. ఓకే,